హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు తొలగించడంపై అలాగే మహాలక్ష్మి పథకంపై అసెంబ్లీలో ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సింతా లక్ష్మారెడ్డి. నేను కూడా మంత్రిగా పనిచేసిన సేమ్ పంచాయత్ మరి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మరి అది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా నా శాఖ ఇంతకుముందు చేసినటువంటి. కానీ ఎప్పుడున్నా కూడా ఎక్కడున్నా కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా కమిట్మెంట్ తో ఉన్నాం అధ్యక్ష. అక్కడ నుంచి పార్టీ చేంజ్ కాగానే మేము ఇవన్నీ మారిపోయినాయంటే మేము ఎందుకు మారినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఎందుకు మారినామో మరి వాళ్ళందరికీ తెలుసు. దాని జోలికి పోను గాని నేను ఏంటంటే మరి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని లోపాలను ఎత్తి చూపిస్తా ఉన్నాం అధ్యక్ష. లోపాలని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని సరి చేయమని చెప్పేసి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. మెయింటెనెన్స్ నిధులు వస్తలేవు, క్రాష్ ప్రోగ్రామ్ కి నిధులు ఇవ్వండి, అదేవిధంగా కొత్త రోడ్లకు వాటర్ ట్యాంక్లకు నిధులు ఇవ్వమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సమ్మక్క సారక్క గిరిజన అభివృద్ధికి ప్రతి తాండా కూడా 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష, ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి వాటిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే మా దగ్గర కూడా తాండాలు ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడైతే తాండాలు ఉన్నాయో తాండాలు గ్రామ పంచాయతీగా మరి చేయడం జరిగింది కాబట్టి వాటికి నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పెన్షన్ విషయాలకు వస్తే అధ్యక్ష, మరి పెన్షన్ అనేది సామాజిక ఆర్థిక భద్రత కల్పిస్తుంది అధ్యక్ష. అందుకనే కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకులాగా మరి ఒక అవ్వకు తాతకి మరి 200 ఉన్న పెన్షన్ ని 2016, వికలాంగులకు 4016 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే దీంతో పాటు ఒంటరి మహిళలకు ఎక్కడ లేదు అధ్యక్ష. చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ పేషెంట్స్ కూడా ఈ ఆసరా పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి 43,70,751 పెన్షన్స్ ఉండే అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏంటంటే వచ్చిన తర్వాత దాదాపు 2,20,000 పెన్షన్స్ ని తొలగించడం జరిగింది అధ్యక్ష. ఎందుకు అంటే ట్రాక్టర్స్ నేను, కారు నేను, వాళ్ళ ఇంట్లో ఎవరో ఉద్యోగం చేస్తున్నారో, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారో తొలగించడం జరిగింది అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. తప్పకుండా వారికి ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్స్ 41,48,000 అధ్యక్ష. తిరిగి వాటిని మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి అర్హులైతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, మీరు చెప్పినట్టుగా ఏదైతే హామీ 6 గ్యారంటీల్లో మరి ఈ పెన్షన్స్ 4,000 పెంచుతామని చెప్పిండ్రు, అదే విధంగా వికలాంగులకు సంబంధించి పెన్షన్స్ పెంచుతామన్నారు. పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. గ్రామాల్లో అధ్యక్ష మన వితంతువులు అధ్యక్ష, పాపం ప్రతి గ్రామానికి 30 నుంచి 40 మంది వితంతులు ప్రతి నెల పెన్షన్ వస్తుంది ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా వికలాంగులకు సంబంధించి రెన్యువల్ చేసుకుని, ఇంతకుముందు గతంలో పెన్షన్ వచ్చి రెన్యువల్ తప్పి మళ్ళీ ఇప్పుడు ఆ రెన్యువల్ చేసుకున్నటువంటి వారు కూడా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇప్పుడు పెట్టేటువంటి పెన్షన్స్ లో వాటికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కుటుంబ యజమాని చనిపోతే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఒక్కొక్క కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది అధ్యక్ష. గత బడ్జెట్ లో అంటే 2025-26 నుంచి కేంద్ర ప్రభుత్వం మరి 1,605.56 lakhs నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ ఈ స్కీమ్ కింద ఇంతవరకు ఎవరికి కూడా బెనిఫిట్ కాలేదు. కాబట్టి ఈసారి కూడా సేమ్ అంతే నిధులు పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఆపదలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధ్యక్ష, 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తామని అధ్యక్ష. చాలా సంతోషం. ఒక మహిళ గర్విస్తారు, చేయండి అధ్యక్ష. కాకపోతే దానికి ఎన్ని నిధులు కావాలో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1,00,00,000 మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు అధ్యక్ష. ఈ సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అధ్యక్ష. దానికి మనం బ్యాంకు కనుక 7% ఇంట్రెస్ట్ తో ఇస్తే 1,400 కోట్లు ఇవ్వాలి, 9% ఇంట్రెస్ట్ తో తీసుకుంటే 1,800 కోట్లు ఇవ్వాలా. కానీ గతంలో 2025-26 అధ్యక్ష కేవలం 603 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. కాబట్టి దీనివల్ల మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరదు. కాబట్టి వడ్డీ లేని రుణాలకు అత్యధికంగా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను అధ్యక్ష. ఇంద్రమ మహిళా శక్తి కింద 63 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ బడ్జెట్ లో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష 2025-26కు సంబంధించి 8,039 కోట్లు, మరి ఈ సంవత్సరం అధ్యక్ష దాన్ని సగానికి సగం తగ్గించి 4,917 కోట్లు పెట్టి మనం అనుకున్న లక్ష్యం ఎట్లా నిలబెడతాదని చెప్పేసి కూడా నేను అడుగుతానని అధ్యక్ష. అదేవిధంగా ప్రతి మండలంలో మరి మహిళల కోసం ఒక రైస్ మిల్ అని మినీ గోడౌన్ ఏర్పాటు చేస్తున్నారు. అది ఇంతవరకు చేయలేదు. గత సంవత్సరం బడ్జెట్ లో చెప్పడం జరిగింది, ఇప్పుడు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత బడ్జెట్ లో 22 మహిళా శక్తి భవనాల కోసం
110 కోట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 110 కోట్లు పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్ గా వాటిని స్టార్ట్ చేసి మహిళలకందరూ కూడా మరి బిల్డింగ్స్ మహిళా శక్తి భవనాలు కట్టించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆలోచన చాలా మంచిది అధ్యక్ష. కానీ గౌరవ్ కేటీఆర్ గారు మహిళలను ఎంటర్ప్రైనర్స్ గా చేయాలని స్టార్టర్ అప్ కింద వి హబ్ ని స్టార్ట్ చేస్తున్నారు అధ్యక్ష. కానీ దాన్ని తొలగించాలని చూస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే మనం ఎట్లా ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే ఈ యొక్క వి హబ్ ని స్ట్రెంథెన్ చేయండి తప్ప దాన్ని తొలగించాలని చూడొద్దని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి బడ్జెట్ కేటాయింపుల దగ్గర చూస్తా ఉంటే ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది అధ్యక్ష. కానీ నిధులు విడుదల మాత్రం 4 నుంచి 6 వేల కోట్ల రూపాయలు మరి మిగిలిపోతానే ఖర్చు చేయకుండా ఆ నిధులన్నీ కూడా ఖర్చు చేసి మహిళా అభివృద్ధికి పంచాయతీ గ్రామీణ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా ఏంటంటే వ్యవసాయ కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు హామీ ఇచ్చినప్పుడు ఏంటంటే మరి ఉపాధి హామీలో 20 రోజులు పని దినాలని అయితే లేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు పెట్టి అర్హత ఉన్నటువంటి చాలా మందిని తొలగిస్తా ఉన్నారు. పోయినసారి 5,14,000 మందికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇయర్ పోయినసారి కూడా అదే పెట్టడం జరిగింది అధ్యక్ష. కేవలం ఏంటంటే 83,000 మందికి 6,000 రూపాయల చొప్పున కేవలం 50 కోట్లు ఇచ్చి మరి వదిలేయడం జరిగింది. పోయిన సంవత్సరం నిధులు కేటాయించడం జరిగింది, కానీ ఒక్కరు కూడా ఇవ్వలేదు. కాబట్టి మరి పోయినసారి ఈ సంవత్సరం కూడా 12,000 చొప్పున మరి ఒక ఆత్మీయ భరోసా కింద నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. I measured the progress of a community by the degree of progress which women have achieved అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే మహిళా అభివృద్ధియే మరి సమాజ అభివృద్ధి అధ్యక్ష. కాబట్టి మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే మాటల్లో కాదు అని చేతల్లో చూపించినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తానని అధ్యక్ష. మరి కేసీఆర్ గారు మహిళల అభివృద్ధికి, సాధికారతకు, రక్షణకు పెద్దపీట వేయడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా గర్భాశ్రమం నుంచి పండు ముసలి వరకు కూడా అనేక కార్యక్రమాల వారి కోసం చేపట్టడం జరిగింది అధ్యక్ష. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మంచి పౌష్టికాహారం కోసం మరి ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్య లక్ష్మి పథకం, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం, తర్వాత డెలివరీకి వెళ్లేటప్పుడు మరి వారికి అమ్మఒడి వెహికల్ ఇవ్వడం, తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మరి వారికి కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000, 17,000 రూపాయలు కూడా వారిని ఇచ్చి ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. మంచి స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల అధ్యక్ష MMR, IMR రేట్ కూడా చాలా వరకు తగ్గిందని చెప్పేసి కూడా తెలియజేస్తానని అధ్యక్ష. మంచి చదువు చెప్పడానికి మన ఊరు మనపడి ప్రోగ్రామ్ మరి పెట్టడం జరిగింది. ఆడపిల్లలు చదువుకోవడానికి మరి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని అందించి మంచి నాణ్యమైనటువంటి విద్యని అందించే విధంగా విద్యా ప్రమాణాలు కూడా పెంచడం జరిగింది. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అబ్రాడ్ లో చదువుకునేటువంటి వాళ్ళకి. అదేవిధంగా దేశ 18 వరకు పెళ్లి చేయదన్న ఆలోచనతోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమం కూడా తీసుకుని రావడం జరిగింది. కళ్యాణమైనటువంటి అంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద మరి 1,116 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న అధ్యక్ష, నేను మొన్న ఒక రైతు వాళ్ళ ఇంటికి వెళ్ళినాను అధ్యక్ష. అయితే ఆయనకి 2 కూతుర్లు అధ్యక్ష. అయితే ఆయన ఏంటంటే మన పెద్ద కూతురు పెండ్లైతే కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ గారి ద్వారా నాకు 1,116 రూపాయలు వచ్చినాయి అమ్మా అని చెప్పి. మరి సెకండ్ అమ్మాయి కూడా మ్యారేజ్ సెటిల్ అయింది అధ్యక్ష. సెటిల్ అయినాక ఎలక్షన్ వచ్చిందంట. ఎలక్షన్ వచ్చిన తర్వాత మరి ఆయన ఏంటంటే కేసీఆర్ ఇచ్చేటువంటి 1,116లతో పాటు తులం బంగారం కూడా వస్తుందని హ్యాపీగా ఫీల్ అయిన అధ్యక్ష. కానీ ఆయన ఆశలు అడియాశలు అయినాయి అధ్యక్ష. ఎందుకంటే పెళ్ళై సంవత్సరం అయిపోయింది, పిల్ల కూడా పుట్టింది, కళ్యాణ లక్ష్మి చెక్కు లేదు, తులం బంగారం లేదని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉన్నది. ఈ విధంగా రాష్ట్రంలో ఆడపిల్లలటువంటి తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ నిలబట్టుకోండి, తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.